పిల్లలు ఇప్పుడు మనం బ్రష్ తర్వాత షేప్స్ కలర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం ఒక హౌస్ బొమ్మని తయారు చేద్దాం రండి. ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూడండి, SHAPES షేప్స్. అందులో రెక్టాంగిల్, ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అందులోంచి నేను రెక్టాంగిల్ అనేటువంటి షేప్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఇట్లాగా రెక్టాంగిల్ని గీసాను. తర్వాత లైన్ అనేటువంటి మరొక షేప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇటు నుంచి ఇటు వరకు ఒక లైన్ గీసాను. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి మరొక లైను గీసాను. వెరీ గుడ్. ఇప్పుడు నేను లోపల ఎంట్రన్స్ని గీయాలి. నేను ఇప్పుడు మళ్ళీ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇట్లాగా రెక్టాంగిల్ని గీసాను. ఇప్పుడు ఏంటిది? ఎంట్రన్స్. అట్లాగే మనకి కిటికీలు కావాలి కదా, విండోస్ అంటారు. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటి క్రియేట్ చేశాను. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మరొకటి క్రియేట్ చేశాను. చూడండి, మనకి 2 కిటికీలు, ఒక ఎంట్రన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఎరేజర్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా, వాటిని తొలగించాలని అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఎరేజర్ అని ఉంది కదా, ఇక్కడ టూల్స్లో ఎరేజర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎరేజర్ తీసుకుంటున్నాను. అయితే ఎరేజరు చాలా చిన్నగా ఉంటుంది. చాలా చిన్నగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇక్కడ లైన్లో ఇక్కడ చివరికి ఉంది కాబట్టి. అందుకని నేను దీన్ని కొంచెం పైకి జరుపుతున్నాను. ఇప్పుడు చూడండి, ఎరేజర్ పెద్దగా వచ్చింది. ఇప్పుడు పెద్దగా వచ్చిన ఎరేజర్తో నేను వీటిని చెరుపుతున్నాను. జాగ్రత్తగా చెరపాలి. మనము పొరపాటును కూడా గ్యాప్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఇంటి బొమ్మ తయారైంది కదా, హౌస్ డయాగ్రామ్ తయారైంది కదా. ఇప్పుడు దీనికి నేను కలర్స్ వేస్తాను. ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ టూల్స్లో ఇక్కడ చూడండి, ఫిల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది? బ్లాక్. అయితే బ్లాక్తో డయాగ్రామ్ వేయచ్చా? అయితే బ్లాక్ తోటి హౌస్ కప్ని వేశాను. చూడండి ఎలా వచ్చిందో. నాకు ఆ కలర్ వద్దు, వేరొక కలర్ కావాలి అనుకుంటే వేరొక కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇక్కడ మరొక కలర్ వేద్దామని అనుకుంటున్నాను. స్కై బ్లూ వేసాను. వెరీ గుడ్. మనకి స్కై బ్లూతో ఇంటి బొమ్మ తయారైంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మరి మనం హౌస్ డయాగ్రామ్ని వేయచ్చు. ఇప్పుడు మనం వేసినటువంటి ఈ డయాగ్రామ్ని మన పేరుతోటి ఏ విధంగా సేవ్ చేయాలి అనేది చూద్దాం. అందుకని ఇక్కడికి వెళ్ళి ఫైల్కి వెళ్ళి అక్కడ క్లిక్ చేసి సేవ్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి పిక్చర్స్లో మన డయాగ్రామ్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి నా పేరు శ్రీనివాస్. నేను ఈ హౌస్ పెయింట్ వేశాను కాబట్టి హౌస్ అని పెడతాను. అలాగే మీరు కూడా మీ పేరు తర్వాత మీ డయాగ్రామ్ పేరు కూడా పెట్టి సేవ్ చేయండి. ఈ విధంగా మనం మన డయాగ్రామ్ని సేవ్ చేసుకోవచ్చు. శ్రీనివాస్ హౌస్ పెయింట్, శ్రీనివాస్ హౌస్ పెయింట్. ఈ విధంగా నేను నా డయాగ్రామ్ని సేవ్ చేసుకుంటున్నాను. చూసారా, శ్రీనివాస్ హౌస్ పెయింట్ అని వచ్చింది. మీరు కూడా మీరు వేసినటువంటి డయాగ్రామ్ని సేవ్ చేసుకోండి.